ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వాగ్దానము ద్వారా దేవుడు మాట్లాడుతుంది. ఒకవేళ ఇదే వాగ్దానం ఇస్తే మినిస్ట్రీకి ఎంత బాగుంటుందో చెప్పాలి. హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. చెప్పాలి. హల్లెలూయా. నేను దేవుడైన యెహోవా చెప్పుచున్న యొక్క మాటను మనం గమనించినట్లయితే, నేను చేయబోతున్నాను రాబోచున్న యొక్క దినాలలో కొత్త సంవత్సరమే కానీ, మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ నేను కొన్ని కార్యాలు చేయబోతూ ఉన్నాను. ఆ దినాన నేను చేసి ఉన్నాను. నేను చేయబోచున్న దానిని చూడండి. ఇది చేయబోతున్న దానిని దేవుడు ఏం చేస్తాడో రాబోచున్న యొక్క సంవత్సరంలో అది మనం వేచి చూడాలి. ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు, ఎలాంటి కార్యాలు మా జీవితంలో చేయబోతూ ఉన్నాడు. మీరు కష్టపడి పోషించి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశారు, కనిపెట్టారు, ప్రార్థన మంచిదే. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను చేయబోచున్న దానిని నువ్వు నిశ్చయముగా నీ కనులారా నువ్వు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీ కనులారా, నీ 2 కళ్ళు చాలవండి. రాబోచున్న దినాలలో నీ 2 కళ్ళు చాలవు. 1000 కళ్ళతో ఎదురు చూడాలి నువ్వు. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరి జీవితంలో దేవుడు కార్యములు చేయనుగాక. చెప్పాలి. హల్లెలూయా. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. ఫరో, నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా నువ్వు చూస్తావు. ఇశ్రాయేలుతో మోషేతో దేవుడు చెప్పుచున్న యొక్క మాటను మనం గమనించినట్లయితే, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముడు వారిని తోలివేయను. మిమ్మల్ని హృదయపూర్వకంగా అతడు పంపించును. అతని కఠినమైన హృదయాన్ని నేను తొలగిస్తాను, నేను చేస్తాను, మీరు ఖచ్చితంగా చూస్తారని ఆ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాబోతున్న దినాలలో ఏం చేయబోతూ ఉన్నాడు, దేవుడు మన కన్నుల ఎదుట ఏమి చూపించబోతూ ఉన్నాడు, ఎలాంటి దర్శనాన్ని, ఎలాంటి కళను, ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎలాంటి మార్గాలను, ఎలాంటి ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అని దేవుడు మనకు తెలియజేయబోతూ ఉన్నాడో, ఏమి చేయబోతూ ఉన్నాడో మనం నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఆయన యందు ఎవరైతే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి రాబోచున్న దినాలలో చూడండి, ఆయన చేయబోచున్న దానిని మన నిశ్చయముగా మన కన్నులు తెరుచునుగాక, మన కన్నులు చూచునుగాక, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ఏమి చేయబోతున్నాడో 1, 2, 3 విషయాలలో మనం తెలుసుకొని ఈ విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. చదవండి. ఆదికాండంలో 11వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించండి. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి యొక్క భాషను తారుమారు చేయదము రండిని అనుకొనెను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కొంతమంది ఆ దినాలలో పేరు సంపాదించుకుందాము రండి అని వాళ్ళు ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద గోపురము, ఎత్తైన యొక్క గోపురమును కట్టుతూ ఉన్నారండి. దేవుణ్ణి అడగలేదు, యేసయ్య సన్నిధిలో విచారణ చేయలేదు,
ప్రభా ఈ పని చేయాలా వద్దా అని వాళ్ళు అడగకుండానే అందరూ కలిసి ఐక్యత కలిగి చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట, ఒక పెద్ద గోపురాన్ని కడుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆలోచనల కంటే మించిపోవాలని, దేవునికి ఆకాశం ఎత్తు కట్టాలని, ఆకాశం వైపు కట్టి ఆకాశం కంటే హెచ్చుగా మార్చబడాలని వాళ్ళకి ఆలోచన. కానీ దేవుడైన యెహోవా ఏం చేశారంటే, గనుక మనము దిగిపోయి, మనము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనము భూమి మీదికి దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి యొక్క భాషను తారుమారు చేయుదము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. వాళ్ళ యొక్క ఆలోచనలన్నిటిని తారుమారు చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆలోచనల ప్రకారంగా నడిస్తే వాళ్ళు పాపంలో పడిపోతారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మార్గాలలో వాళ్ళు నడుస్తున్నారు. యొక్క నరులు వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు అని దేవుడైన యెహోవా ఏమనుకున్నారంటే, వాళ్ళకు తెలియకుండా అక్కడ వారి యొక్క భాషను తారుమారు చేయబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి దినాన నువ్వు నీ ఆలోచనల చేత, నీ ఉద్దేశం చేత, ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి నా ఆలోచన నెరవేర్చుకోవాలి, నా కుటుంబ వ్యవస్థలో కానీ, పిల్లల విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో విషయంలో, సంఘం విషయంలో నేను ఈ ఆలోచన నెరవేర్చాలి, ఉద్యోగ విషయంలో కానీ రకరకాల విషయాలు నువ్వు ఆలోచనలు కలిగి ఉన్నావు. కానీ వాటిని అన్నిటినీ దేవుడు తొలగించి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడినట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన నీవు ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోతున్న దినాలలో నీ ఆలోచనలన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. తొలగించి దేవుని యొక్క ఆలోచనల చేత ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. చెప్పాలి, హల్లెలూయా. ఒకవేళ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వచ్చి ఆ విధంగా నడిపించబడుతున్న సమయంలో ఒకవేళ ప్రభు ఏం చేస్తారంటే నీ మైండ్ని చేంజ్ చేస్తారనమాట. మందిరానికి వచ్చిన వెంటనే నువ్వు ఒక రకమైన ఆలోచనతో వచ్చి ఉండొచ్చు, రకరకాల పరిస్థితులలో వచ్చి ఉండొచ్చు నువ్వు. కానీ ఈ దేవుని యొక్క మందిరానికి ఎప్పుడైతే వస్తావో దేవుని యొక్క వాక్యము ద్వారా నీ ఆలోచనలన్నిటినీ తారుమారు చేయునుగాక. మన ఆలోచనలు కాకుండా దేవుని యొక్క ఆలోచన రాబోచున్న యొక్క దినాలలో జరిగించునుగాక. హల్లెలూయా. ఇలా జరగాలన్నమాట మన జీవితంలో. ఆ విధంగా ఈ విధంగా చేయబోతున్నాడు. నేను చేయబోతున్న దానిని మీరందరూ కన్నులారా చూడబోతూ ఉన్నారు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కన్నులారా చూడబోతూ ఉన్నారు. తప్పనిసరిగా ఇది జరుగుతుంది. ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసాం? ప్రభువా మీ చిత్తమే ప్రార్థన చేశాం కదా, అలా జరుగుతుంది. ఒకవేళ మీరు దేవుని చిత్తాన్ని గ్రహించక దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితం అంతా తారుమారైపోతుంది అన్నమాట. తారుమారైపోతుంది. కాబట్టి ఇప్పుడే తీర్మానం చేసుకుని, ప్రభువా నా జీవితం తారుమారు కాకుండా, అటు ఇటు తిరగకుండా, ఆ దినాన హాగరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతుందన్నమాట. ఆ విధంగా అటు ఇటు తిరగకుండా, తారుమారు కాకుండానట్లుగా మీ సన్నిధిలో మీ చిత్తమే జరగాలి అని అనుకొని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినట్లయితే నీ జీవితం తారుమారు కాకుండా ముందే జాగ్రత్త కలిగి, ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారండి. నీ జీవితం తారుమారు కాకుండానట్లుగా, నీ జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోకుండానట్లుగా ఈ దినాన రాబోచున్న దినాలలో ప్రభు చేయబోచున్న యొక్క దానిని మీ కన్నులారా చూపించబోతూ ఉన్నాడైనా. మీ కన్నులు చూసి మీ కన్నుల్లో సంతోషం, మీ హృదయంలో సంతోషం, నెమ్మది కలుగునట్లుగా ఆయన చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి
ఆయన చిత్తము జరుగునట్లుగా, ఈ దినాన మన జీవితాలు తారుమారు కాకుండానట్లుగా, మన జీవితాలు స్థిరంగా ఆయన సన్నిధిలో ఉండునట్లుగా రాబోచిన దినాల్లో మన జీవితంలో దేవుడు చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఇశ్రాయేలు జనం ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు జనం ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడుతున్న యొక్క జనముగా, బలమైన జనముగా నడిపించబడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన యొక్క బాలాకు రాజు, వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, బాగా బలంగా ఉన్నారు, వీళ్ళని మేము జయించలేము అని బాలాకు రాజు మనసులో అనుకొని బిలాముతో ఏమంటున్నాడంటే, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుతూ ఉన్నారు, శపిస్తే శపించబడుతూ ఉన్నారు, నీ మాట రూఢీపరుస్తున్నాడు దేవుడు అని ఈ బాలాకు రాజు బిలామును దగ్గర ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. కొంతమంది పెద్దల్ని పంపించి కొన్ని డబ్బులు ఇచ్చి, అయ్యా నువ్వు ఈ ఇశ్రాయేలు జనం ఇలా ఆశీర్వదించబడుతుంటే నాకు ఏదో ఒక రకంగా ఉంటుంది, వీళ్ళు చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు, బాగా ఉన్నారు, మీ సన్నిధిలో దీవించబడుతూ ఉన్నారు, ఈ బిడ్డలు ఈ విధంగా బాగుంటే నా కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయి, నా హృదయం అంతా కక్క వికాలమైపోతుంది, గందరగోళం అయిపోతుంది అని బాలాకు రాజు ఆలోచించి ఏం చేశాడంట, ఈ బిలాము దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ బిలాము ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఆయన చేత ఏర్పరచబడిన వాడిని, ఇశ్రాయేల్ జనాన్ని ఆశీర్వదించడానికి దేవుడు నన్ను నియమించాడు, వెళ్ళిపోండి అని అన్నాడు. కానీ బాలాకు రాజు వినలేదండి. వినకుండా మరలా శోధిస్తున్నాడు, ఢిల్లీలా మాదిరిగా శోధిస్తూ ఉన్నాడు, మరలా పంపిస్తూ ఉన్నాడు బిలాము దగ్గరికి. పంపించి కొన్ని డబ్బులు ఇచ్చి కొంతమందిని పంపించాడు పెద్దల్ని, తర్వాత ఇంకా ప్రముఖులైన వారిని చక్కగా మాట్లాడి ఆయన హృదయాన్ని మార్పు కలగజేయడానికి ఇంకా కొంతమందిని పంపిస్తూ ఉన్నాడు. రెండోసారి పంపించినప్పుడు ఒకసారి ప్రభు చెప్పాడు, ఏమన్నాడంటే వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు ప్రభు. కానీ రెండోసారి మరలా పంపించినప్పుడు సరే దేవుడు ఏమన్నా మనసు మార్చుకుంటాడేమో, రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మనసు మార్చుకుంటాడంట. చూడండి, దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. సరే అని ప్రభు ఏం చేశారంటే వెళ్ళమంటున్నాడు. మొదట వెళ్ళొద్దన్నాడు, బలవంతం చేస్తున్నాడు దేవుణ్ణి, అయ్యా వెళ్ళాలా వద్దు, ఎందుకంటే డబ్బులు పరపతి ఘనత డబ్బులు పరపతి అన్నీ కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. ఏం చేయాలి? దేవుడేమో వద్దన్నాడు, కానీ ఇతనేమో ఆశ చూపిస్తున్నాడు, ఏం చేయాలి అని అన్నట్టుగా ప్రార్థన చేస్తుంటే, సరే నీ సావు నువ్వు సావు అన్నట్టుగా మనసులో అనుకొని దేవుడు వెళ్ళమంటున్నాడు. కానీ నేను చెప్పినట్లుగానే నువ్వు మాట్లాడాలి. చెప్పాలి హల్లెలూయా. నేను చెప్పినట్లుగా నువ్వు మాట్లాడాలి, నువ్వు ఆశీర్వదించాలంటే సరే అన్నట్టు. అలా ప్రభువు చెప్పిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్తున్నాడు, మనసును మార్చుకున్నాడు. గాడిద మీద వెళ్తూ ఉంటే ఆ గాడిదకు గంత కట్టి వెళ్తూ ఉన్నాడు అన్నమాట. ఆ గాడిదకు గంత కట్టి గాడిద మీద వెళ్తూ ఉంటే దేవుని యొక్క దూత అతనికి ఎదురుగా నిలబడి పోనీయకుండా చేస్తుందన్నమాట. ఆ విషయాన్ని గమనించిన యొక్క ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, ఆ గాడిదను మాట వినడం లేదు అని దాన్ని కొడుతూ ఉన్నాడు. అదేమో మాట్లాడుతుంది, గాడిద మాట్లాడుతుందండి. ఇంతకుముందు నేను నడిపించాను కదా, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళాను కదా, ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది నువ్వు గ్రహించాలి కదా, ఇప్పుడు ఎలా ఎందుకు జరుగుతుంది, నా ఎదుట దేవుని యొక్క దూత ఉన్నాడు, ఎలా నేను వెళ్ళగలాలి అని అదేమో గాడిద మాట్లాడుతుంది. అది కూడా గమనించలేదన్నమాట. ఇతను గమనించకుండా గాడిద మాట్లాడుతుంది కదా, ఇది ఆశ్చర్యమైన కార్యం కదా అని గ్రహించకుండా దానిని ముమ్మారు కొడుతున్నాడు అనమాట. అది మాట్లాడుతుంది, నన్ను ఎందుకు కొడుతున్నావు, నేనేం చేశాను, ఏ తప్పు చేశాను, నిన్ను బాగా చూసుకొని ప్రయాణంలో నీకు సుఖమైన ప్రయాణం ఇచ్చాను, ఎక్కడికి కావాలంటే ఇక్కడికి తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు. కానీ ఇతను గ్రహించకుండా ఎప్పుడైతే ఆ యొక్క దేవుని దూత మాట్లాడిందో ఇతని కన్నులు తెరబడ్డాయి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా.
ఇతని కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పినట్లుగానే ఆ బాలాకు రాజు ఆలోచనలన్నిటిని దేవుడు నిర్మూలపరిచారు. హల్లెలూయా. ఈ ఇద్దరి ఆలోచనలు దేవుడు తారుమారు చేసి ఆ దినాన అతను ఏం చేస్తున్నాడంటే తేరి చూచి అందరిని ఇలా తేరి చూస్తున్నాడు. హలో, ఇలా తేరి చూస్తున్నాడు. ఇలా తేరి చూసి ఈ రాజుగారు, ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే అందరిని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూసి ఈ బిడ్డను ఆశీర్వదించినగా, ఈ బిడ్డను ఆశీర్వదించినగా అని ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి దినాన మన జీవితంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ మన ఆలోచనలన్నిటినీ చెదరగొట్టి చీకటి కెరటాలన్నిటినీ దేవుడు తొలగించి ఆయన ఆలోచనలు రాబోచున్న దినాలలో మేలుకరంగా మార్చబడినట్లుగా ఆయన కార్యములను మనం కన్నులారా చూచున్నట్లుగా రాబోచున్న దినాలలో మన జీవితాలలో ఒకవేళ ఇలాంటి స్థితి ఉన్నట్లయితే, ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టే దేవుడు నీ జీవితంలో తారుమారు చేయబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. తారుమారు చేయబోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ దినాన ఇశ్రాయేలులు దేవుని యొక్క సన్నిధానంలో కూడి వచ్చినప్పుడు సమూయేలు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఆపదొచ్చిందండి, ఇశ్రాయేలులకు ఆపదొచ్చింది. వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసి ఉపవాసించి ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా సంతోషంగా ఉన్నారండి. ఇశ్రాయేలీలు మిస్పాలో దైవజనుడు ఉన్నారు, వాళ్ళకు దైవ సేవకులు విశ్వాసులు అందరూ ఉపవాసించి మిస్పాలో అందరూ చక్కగా ప్రార్థన చేసుకున్నారంట. ఆ ప్రార్థన ఫలితంగా వాళ్ళు బలాన్ని పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఉన్నారు. సడన్గా ఫిలిష్తీయులు వీళ్ళు బాగున్నారు, ఉపవసించి చక్కగా ప్రార్థన చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. రాబోతున్న దినాలలో వీళ్ళ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేయబోతున్నారు అని ఈ సాతానుగాడు ఫిలిష్తీయులను ప్రేరేపించి వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్న సమయంలో వాళ్ళని కదిలించుకుంటున్నారు అన్నమాట. వాళ్ళని కదిలించుకొని బయలుదేరి వస్తూ ఉండగా వాళ్ళు భయపడి దైవజనుడు సమూయేలుతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నారంటే, అయ్యా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, మైదానంలో ఉన్నారు, మన కుటుంబాల మీదికి వచ్చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆ ఫిలిష్తీయులందరి యొక్క దండులను ఉరుములతో మెరుపులతో తారుమారు చేసి అని రాయబడింది. ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనము ఆ వాక్యాలను మనం గమనించి చదువుకున్నట్లయితే, చదవండి యొక్క వాక్యాన్ని. 10వ వచనం చదవండి అమ్మా. సమూయేలు దహన బలి అర్పించుచూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? ఆపదొచ్చింది. ఇంతకుముందు వాళ్ళు మిస్పాలో దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఎన్ని రోజులు? దేవుని యొక్క సన్నిధి 2-3 రోజులు చేసింటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి నెమ్మదిగా ఉందాము అని అనుకుంటే ఈ ఫిలిష్తీయుల యొక్క శత్రువులు ఏం చేస్తారంట, వాళ్ళని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి దైవజనుడు సమూయేలు ఇశ్రాయేలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేసామా లేదా? సేవకులుగా విశ్వాసులుగా మీరు అందరూ ఉపవసించి ప్రార్థన చేశారు. కానీ రాబోచిన దినాలలో శత్రువు ఈ విధంగా దాడి చేయబోతూ ఉన్నాడు. రాబోచిన దినాలలో శత్రువు
చేతిలో పడే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. శత్రువులు ఉంటారు, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాటినన్నిటినీ తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా. వాటినన్నిటిని దేవుడు తారుమారు చేయబోతున్నారు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు కనులారా ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా శత్రువు మన మీద దాడి చేస్తాడు. నేను దాడి చేయను అని చెప్పడం లేదు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుడు ఉన్నాడు కదా, దైవ సేవకులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. మనం అంతా కలిసి ప్రార్థన చేశాం, మీరందరూ మేమంతా కలిసి ప్రార్థన చేశాం. కాబట్టి రాబోతున్న దినాలలో మన కుటుంబాలలో దేవుడు ఒక గొప్ప స్థితిని కలగజేయబోతున్నారు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నారు. హల్లెలూయా. తారుమారు చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తారుమారు చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉపవాసం నుంచి ప్రార్థన చేసామని మీరు ఊరికే ఉండకూడదు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన మనల్ని నడిపిస్తాడన్నమాట. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థన ఉజ్జీవము తగ్గిపోకూడదు. ఏదో మేము చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయడం కాదని, ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువుల చేతిలో పడకుండానట్లుగా, సాతాను చేతిలో పడకుండానట్లుగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసి ఈ శరీరం అనే యొక్క శత్రువును జయించినట్లుగా, ఈ శరీరం కూడా ఒక శత్రువే. మీ శరీరమే మీ శత్రువు అన్నమాట. దానిని ఆ విషయంలో కూడా మీ శరీర సంబంధమైన ఆలోచనలన్నిటినీ దేవుడు ఆత్మ సంబంధంగా మార్చునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఈ శరీరమే నీ శత్రువు. ఎందుకంటే ఇది నిద్ర కోరుకుంటుంది, తిండి కోరుకుంటుంది, తర్వాత సోమరితనం కోరుకుంటుంది ఈ శరీరం. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలన్నిటినీ తారుమారు చేసి నీ హృదయంలో ఒక గొప్ప ఆత్మ సంబంధమైన శక్తి కలిగిన, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఆయన నీ శరీరానికి సంబంధించిన ప్రతిదీ నేను ఆ యొక్క పాపానంతటిని, దోషానంతటిని దేవుడు తొలగించి శక్తి చేత నింపి ఆత్మ సంబంధమైన ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన బలాన్ని, శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మన ఆలోచనలన్నిటినైనా తారుమారు చేయబోతూ ఉన్నారు. మన పక్షాన ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నారు. శత్రువుల చేతిలో పడకుండానట్లుగా, శత్రువుల మీద మనకు జయము కలుగునట్లుగా, మనం కనులారా చూచునట్లుగా ఆయన చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. రెండోదిగా ఆయన ఏం చేయబోతున్నారో యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం చదవండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగనని, యూదా నగరులను గురించి అవి కట్టబడనని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దైవజనులు కొన్ని మాటలు చెప్పారు. ఉపవాస ప్రార్థనలు కానీ దైవజనులు సేవకుని యొక్క మాట ఖచ్చితంగా ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. సేవకుని యొక్క మాటను దేవుడు రూఢీపరచబోతూ ఉన్నాడు. రాబోతున్న దినాలలో ఏదైతే సేవకులు ప్రార్థన చేశారో, ఏదైతే సేవకులు ప్రవచనాత్మకముగా చెప్తూ ఉన్నారో, నేనే నా సేవకుని యొక్క మాట రూఢిపరచువాడను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనం ఎలా భయపడుతున్నామో సేవకునికి కూడా అలా భయపడాలి. కొంతమందికి భయం లేదండి. సేవకుడంటే కనిపించేవాడే కదా, మన కళ్ళ ఎదుట ఉండేవాడు కదా ఎప్పుడు అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంది. కానీ దేవుడు మాత్రం అలా ఆలోచించాడండి. దేవుడు ఎవరంటే రోషం కలిగిన వాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరంటే సేవకుని పక్షాన
తోడుగా ఉండి ఎవరన్నా ఏమన్నా అనుకుంటుంటే వాళ్ళ ఆలోచనలని తారుమారు చేసి, నా సేవకుడు వాడు, నా కొరకు వాడు జీవిస్తూ ఉన్నాడు, సమర్పించుకున్నాడు అని ఏం చేస్తాడంటే, దేవుని యొక్క నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను, నా దూతల ఆలోచనలను నెరవేర్చువాడను. హల్లెలూయా. సేవకులు దూతల లాంటి వారు. ఏదైనా చెప్పారంటే దానిని దేవుని యొక్క సన్నిధి తూచా తప్పకుండా విధేయత కలిగి చేసిన వాడే రాబోచిన దినాలలో గొప్ప కార్యములు చేస్తారు. యెరూషలేము నివాస స్థలమును మీరు నివాస స్థలంగా మార్చబడతారండి. సేవకుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు యెరూషలేముగా, సియోనుగా మార్చబడతారు. ఒక యెరూషలేము నివాస స్థలమును యూదా నగరమును గురించి అవి కట్టబడుచు ఉన్నవి. చెప్పాలి హల్లెలూయా. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, బీ కేర్ఫుల్ అని ప్రభు చెప్తున్నారు. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, సేవకుని నోట నా మాట ఉంచి ఉన్నాను, సేవకుని నేను మాట రూఢిపరుస్తాను, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కాబట్టి మీరు భయము కలిగి ఉండాలి. నేను రోషము కలిగిన దేవునిని, ఏ ఒక్కరు అనాలోచితంగా కానీ ఉండకుండానట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనము పరలోక రాజ్యముగా అంటే యెరూషలేముగా, సియోనుగా మార్చబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన మాటను, దైవ సేవకుల మాటను మనం గమనించి విధేయత కలిగి మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా, నివాసయోగ్యంగా మార్చబడతాయి, రమ్యంగా మార్చబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. హల్లెలూయా. అందరినీ బాగు చేయువాడనే, సేవకుల్ని బాగు చేయువాడనే, విశ్వాసులను బాగు చేయువాడైదే. కాబట్టి ఎవరండి తీర్పు తీర్చకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు, బాగు చేసువాడనే. పాడైపోయిన సేవకులైనా, పాడైపోయిన విశ్వాసులైనా, పాడైన సంస్థలు కానీ, పాడైన ప్రతి దానిని పాడైపోయి కృంగిపోయి అదో పాతాళానికి ఉన్నప్పటికీ ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఆయన బాగు చేస్తాడు. నీకెందుకు, నాకెందుకు? ఎవరిని ఎలా శుద్ధీకరించుకోవాలో, ఏ విధంగా అభిషేకించుకోవాలో, ఏ విధంగా ఆయన సన్నిధిని నిలబెట్టుకోవాలో ఆయనకు తెలుసండి. మనకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి దైవజనుని యొక్క మాట రూఢీపరచబడినట్లుగా రాబోతున్న పాడైపోయిన భవిష్యత్తు, పాడైపోయిన స్థలాలన్నిటినీ, పాడైపోయిన ప్రతిదానిని రాబోతున్న దినాలలో ఆయన బాగు చేయబోతున్నాడు. చప్పటి కొట్టండి, చెప్పాలి హల్లెలూయా. పాడైపోయిన ప్రతి స్థలం, మన ఎదుట ఒక ఇల్లు ఉంది కదా, పాడైపోయింది. ఎట్లుంది అది? అలాంటి పరిస్థితి కొంతమంది జీవితాలు పాడైపోయారు. ఏ విధంగా పాడైపోయారో మనకు తెలియదు, కానీ మనమే గ్రహించుకోవాలి. ఏ విషయంలో నేను బాగున్నాను, పాడైపోయాను తెలుసుకొని పాడైపోయిన ప్రతి స్థలాన్ని బాగు చేయాలని ఆయన కోరుకుంటున్నాను. ఇది కనులారా మీరు చూస్తారండి. బాగుపడే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను బాగుపడాలి రాబోతున్న దినాల్లో అని అనుకునే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చేయబోతున్నాడు? నీ భవిష్యత్తును బాగు చేయబోతున్నాడు. మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. పడిపోయిన వారిని అందరైనా బాగు చేయబోతున్నాడు. ఎలా బాగు చేస్తాడైనా? ఆయన రక్తం చేత కడిగి, ఆయన రక్తం చేత కడిగి నిన్ను బాగు చేస్తాడు. ఆయన వాక్యము ద్వారా శుద్ధీకరించి నీకు బాగు చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సరిచేసి బాగు చేస్తాడు. కాబట్టి దినాన రాబోతున్న దినాలలో నేనే పాడైపోయిన స్థలములన్నిటిని బాగు చేయబడను. వాళ్ళు బాగులేరు, వీళ్ళు బాగులేరు అని మనం అనుకోకూడదు. పాడైపోయిన లోకం ఇది. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు అని తీర్పు తీర్చకుండా మనం ఎలా బాగుపడాలి, అనేక మందిని ఎలా బాగుపరచుకోవాలి, మన సంఘాన్ని ఎలా బాగుపరచుకోవాలి, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, మన పిల్లల్ని ఎలా బాగు చేసుకోవాలని ఆలోచించాలి. కానీ దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను బాగు చేస్తాడని. ఆయన మీద ఆధారపడు. పాడైపోయిన ప్రతి స్థలాన్ని ఆయన రక్తము చేత కడిగి, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా
ఆయన బాగు చేస్తారు. కాబట్టి ఈ దినాన మనం మన ఊటలన్నీ చెడిపోయాయి. ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయాయి. ఊరు మంచిదే, మనం మంచి వాళ్ళమే, కానీ మన ఆలోచనలన్నీ చెడిపోయినాయి. కానీ ఆయన ఏం చేస్తాడంట, నీ ఊటలన్నీ, నీ ఆలోచనలన్నిటినీ ఆయన బాగు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. నీ ఊటలు అంటే నీ కడుపులో ఊటలు కొన్ని ఉన్నాయన్నమాట. అది మంచి ఊటలా చెడు ఊటలా, మంచి బుద్ధి చెడు ఆలోచనల, వాటిని అన్నిటిని బాగు చేసి నిన్ను ఆయన రక్తము చేత కడిగి, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా నేను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు. హల్లెలూయా. నీ గుండెను బాగు చేసేవాడండి. నీ గుండె షుగర్ చేత, తర్వాత భయంకరమైన వ్యాధుల చేత, భయంకరమైన మానసిక వ్యాధుల చేత ఈ గుండె చెదిరిపోయి భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడంట, బాగు చేయువాడు. చెప్పాలి హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. కాబట్టి మన అవిశ్వాసాన్ని ఏం చేస్తాడంట, బాగు చేస్తాడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా దేవుని మందిరానికి వచ్చినట్లయితే నీ విశ్వాసాన్ని అయినా బాగు చేస్తాడు. ఒకనొక దినాన మరణకరమైన పరిస్థితి హిజ్కియాకి వచ్చినప్పుడు, నువ్వు మరణించబోతూ ఉన్నావు, నువ్వు బాగు చేసుకో, నువ్వు చాలా జాగ్రత్తగా నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఒక ప్రవక్త ద్వారా హిజ్కియాకు చెప్పినప్పుడు, హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే, గోడ వైపు తిరిగి మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు అని దేవుని యొక్క సన్నిధిలో అతను విశ్వసించాడు. కానీ ఏదో ఒక తప్పు చేశాడు. ఆ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో ఆ మాట వచ్చిన వెంటనే, దేవుని యొక్క స్వరం వినబడిన వెంటనే భయపడిన వాడై, అమ్మో నేను తప్పు చేశాను అని మోకరించి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటుంటే అతను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాడంట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నిజమే, అతను తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పాపం చేశాడు. దైవజనుని ద్వారా ప్రవచనాత్మకంగా నువ్వు బీ కేర్ఫుల్, తప్పు చేసావు హిజ్కియా అని హెచ్చరించినప్పుడు అతను భయపడి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. నేను ఒకరిని తప్పు చేశాను ప్రభా, క్షమించండి, కృపలో జ్ఞాపకం చేసుకుని, ఇంతకుముందు నేను పరిచర్య చేశాను, ఇంతకుముందు యథార్థంగా జీవించాను, ఇంతకుముందు మీ సన్నిధిలో నేను అన్ని చేశాను అని చెప్పినప్పుడు, అవన్నిటినీ చెప్పినప్పుడు నిజమే కదా అని దేవుడు అతని ప్రార్థన ఆలకించి, అతని మనవిని ఆలకించి అతన్ని 15 సంవత్సరాలు బాగు చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. బాగు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన మనము, ఒకవేళ నీ విశ్వాసం బాగలేకపోతే, నువ్వు అవిశ్వాసిగా వచ్చినట్లయితే దేవుడు నిన్ను విశ్వాసిగా చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనారోగ్యం చేత వచ్చినట్లయితే దేవుడు ఆరోగ్యం చేత దేవుడు నిన్ను నింపునుగాక. భయంకరమైన చీకటి వ్యాధుల చేత భయపడుతూ దేవుని సన్నిధిలో నువ్వు వచ్చినట్లయితే, బాగలేని స్థితిలో, అనారోగ్య స్థితిలో, భయంకరమైన స్థితిలో నువ్వు వచ్చినట్లయితే, రాబోచిన దినాలలో కనులారా చూచినట్లుగా దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. పరిపూర్ణమైన శక్తి చేత ప్రభువు నిన్ను నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఆ విధంగా చేస్తారంటే మనం చూడాలి, నేను కూడా చూడాలన్నమాట. మీరు చూడాలి, నేను చూడాలి, నేను కూడా మనిషినే కదా. కాబట్టి సేవకులుగా మేము చూడాలి, విశ్వాసులుగా. కానీ ఆయన ఇక్కడ ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఇక్కడ ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేయబోతున్నాడు, ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు రాబోతున్న దినాలు, కొత్త సంవత్సరంలో అని మనం అందరం ఏం చేయాలంట? 2 కళ్ళు చాలవండి, 1000 కళ్ళతో ఖచ్చితంగా నువ్వు చూసినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే తప్పనిసరిగా నువ్వు బాగుపడిపోతావు అన్నమాట. హల్లెలూయా. నేనే మిమ్మల్ని
బాగు చేస్తాను, నేనే మిమ్మల్ని బాగు చేస్తాను అని ప్రభు ఆజ్ఞించుచు ఉన్నాను. పాడైపోయిన ప్రతి స్థలాన్ని, పాడైపోయిన ఈ మందిరాన్ని ఈ విధంగా ఆయన చూడడం లేదండి. ఒక స్లాబ్తో ఆయన చూస్తూ చక్కగా పెద్ద మందిరం ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా. పాడైపోయిన ప్రతి స్థలాన్ని ఆయన రాబోతున్న దినాల్లో గొప్ప మందిరముగా చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందామండి. చదవండి. అతడు ఏమంటున్నాడంటే, యెహోవా ఎవని సన్నిధిలో నేను జీవించుచు ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము ఆయన చెయ్యునుగాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచు ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును గనుక నువ్వు నా వంశస్థుతులు నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆ దినాన ప్రయాణాన్ని సఫలం చేశాడు దేవుడు వాళ్ళ జీవితాలలో. ఎలియాజర్ జీవితంలో, ఇబ్కా జీవితంలో అబ్రహాము చెప్పి పంపించాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేసి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. అబ్రహాము తన స్నేహితుడితో, పనివానితో చెప్పి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఈ కార్యం చేసి ముగించుకొని రా అని చెప్తూ ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే యజమాని దగ్గర దాసునిగా చక్కగా ప్రవర్తించి చెప్పిన యొక్క మాట విని విధేయత కలిగి చెప్పింది చెప్పినట్లుగానే చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ బయలుదేరి వెళ్తున్న సమయంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటే తన దూతను పంపి. చెప్పాలి హల్లెలూయా. ఆదికాండం 24వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే తన దూతను పంపి అంటే తన దూత యెహోవా దూత ఎవరంటే యేసయ్య. రాబోతున్న దినాలలో మన ముందు యేసు ప్రభు ఒక దూతగా, దేవుడిగా, రక్షకుడిగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు ముందుగా వెళ్ళి సమస్త కార్యములను చక్కబరిచి మన ప్రయాణం అంతటిలో ప్రభు తోడుగా ఉండి నీ ప్రయాణములన్నిటినైనా సఫలం చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్న కొత్త సంవత్సరములలో ఈ ఉపవాస ప్రార్థన ఫలితముగా ఆ నూతనమైన సంవత్సరములో దేవుడు మనతో మాట్లాడి ఆ 25వ సంవత్సరానికి రాబోతున్న దినాలలో నీ ప్రయాణాన్ని, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించి నీ ప్రయాణంలో తోడుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, నా ముందు మీరు ఉండండి, నా వెనుక ఉండండి. మీరుంటే నాకు ధైర్యం, వెనుకుంటే ధైర్యం, పక్కనుంటే ధైర్యం అని దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో ప్రభు చెప్తూ ఉన్నారు, నీ ప్రయాణం అంతటిలో రాకపోకలు. చూడండి, ఈ దినాన మనము బయటికి వెళ్తే రాలేని యొక్క పరిస్థితి. ఎంతోమంది బయటికి వెళ్తూ ఉన్నారు, మరలా సురక్షితంగా రాలేని పరిస్థితి, మధ్యలోనే చనిపోతూ ఉన్నారు, మధ్యలోనే వాళ్ళ యొక్క జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి. వాళ్ళ దినములు లెక్క పూర్తి కాకమునిపే, వాళ్ళ దినాలు లెక్క పూర్తి కాకమునిపే దీర్ఘాయుషతో కాకుండా మధ్యలోనే చాలామంది చనిపోతూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యానికి క్షేమము చూడకుండానే చాలామంది మధ్యలోనే చనిపోతూ ఉన్నారు. కానీ ఈ దినాన ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు రాబోతున్న యొక్క సంవత్సరములలో నీ ప్రయాణములు నేను తోడుగా ఉంటాను. చెప్పలు కొట్టొచ్చు కదా.
చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనతో రాబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? హల్లెలూయా. యేసయ్య ఎంతమంది కోరుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాణంలో ప్రభు నీకు తోడుగా, ఎప్పుడు ప్రయాణంలో తోడుగా ఉంటాడు. చెప్పండి, ఎప్పుడు యేసయ్య మనం సొంతమైపోతారు. యేసయ్య నీకు కావాలా? చెప్పండి, యేసయ్య నీకు కావాలా? చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి. యేసయ్య నీకు కావాలా? అందరు చెప్పండి హల్లెలూయా. యేసయ్య నీకు కావాలంటే ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకారం చేస్తే. యేసయ్య నీకు కావాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేస్తే అప్పుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండు. తోడుగా ఉంటే ఆయన తోడుగా ఉండడు. ఆయన ఇష్టం నెరవేర్చితే ఏంటి ఆయన చిత్తం? ఆయన చిత్తము ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క చిత్తము గురించి మనం ప్రార్థన చేశాం కదా. ఏంటిది దేవుని చిత్తం? దేవుని యొక్క చిత్తం ప్రకారంగా నువ్వు చేసినట్లయితే దేవుడి నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన ప్రార్థన చేసుకోవాలి. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేస్తామని మనం చెప్పుకోవాలంట. చెప్పాలి హల్లెలూయా. దేవుని చిత్తం అయితే ప్రతిదానికి అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేస్తాం? దేవుని ప్రభు చిత్తం అయితే బాగా గమనించాలి. ప్రభు చిత్తం అయితే నేను అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాను. అలా అనుకుంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు బ్రతుకుతావు అన్నమాట. అప్పుడు నీ ప్రయాణాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఏమనుకోవాలి? నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని ప్రగంభాలు పలకకూడదు. దేవుని చిత్తం అయితే ఏమనాలి? అనండి, నోరు తెరిచి అనండి. దేవుని చిత్తం అయితే నేను అది చేస్తాను. నా మాట కాదండి, ఇది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండాలంటే దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? నేను అది చేస్తాను, ఇది చేస్తాను. ప్రభా నేను ఇది చేస్తాను, మీ చిత్తమైతే సహాయం చేయండి. మన ఇష్ట ప్రకారం కాదండి, మన చిత్త ప్రకారం మన ఇష్టం కాదు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను మనం అనుకోకూడదు. దేవుని చిత్తం అయితే ఈ మాట అనుకోవాలి. ఈ మాట అనుకొని నువ్వు బయలుదేరి వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చెప్పాలి హల్లెలూయా. ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? మనము బ్రతికి ఉంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను. ఏమనుకోవాలి? చెప్పండి. అది చేస్తాను, ఇది చేస్తాను. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. నా ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు? ఆ దినాన బాబేలు గోపురాన్ని వాళ్ళ చిత్త ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారంగా కట్టారనమాట. కానీ దేవుడు ఏం చేశారు? తారుమారు చేశారు. కానీ ఈ దినాన మనం ఏం చేయాలంటే ప్రభా మీ చిత్తం అయితే నేను బ్రతికి ఉంటే అది చేస్తాను, ఇది చేస్తాను అనుకోవాలి. తర్వాత దేవుని యొక్క చిత్తం అంటే అర్థం ఏంటంటే చూడండి, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము. హల్లెలూయా. యేసు ప్రభు కూడా దేవుడై ఉండి కూడా, యేసు ప్రభు అండి దేవుడై ఉండి కూడా తండ్రిని ఘనపరుస్తుంది. అందుకనే తండ్రి కుమార వాళ్ళిద్దరు ఘనపరచు. యేసు ప్రభు ఏమంటున్నారంటే నాయనా తండ్రి యెహోవా నీకు సమస్తమును సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారంగా జరిగించుము. హల్లెలూయా. ఇలా మన ప్రార్థన నా వల్ల కాదు ప్రభా, అయినను నీకు సమస్తమును సాధ్యమే అని అంటున్నాడు. సమస్తమును సాధ్యమే అని అంటున్నాడు. నా ఇష్ట ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారమే. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం పాపాన్ని వదిలిపెట్టాలి. పాపము మనలో ఉంటే
ఆయన చిత్తం మనలో నెరవేర్చబడదు. నువ్వు పాపాన్ని పెట్టుకొని దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి అని అనుకుంటే కుదరదు. పాపుల మనవి ఆయన ఆలకింపడు. ఎవరైతే భయము భక్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని వదిలివేసి, నీ ఇష్టాలన్నీ వదిలివేసి, ప్రభా మీ చిత్తమే నాలో జరుగునుగాక అని నువ్వు చెప్పుకొని ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటావో నీ మనవి ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయము భక్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే నీ మనవిని ఆలకిస్తాడు. ఇంకా మనము గమనించినట్లయితే లోకము దాని ఆశలు గతించిపోచున్నాయి, కానీ దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచుచూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని యొక్క చిత్తము సంపూర్ణమై ఉన్నదో దానిని గ్రహించి పరిశోధించి పరీక్షించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు రూపాంతరము చెందినట్లుగా నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నువ్వు రూపాంతరము చెందాలి అని మనసులో ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను రూపాంతరం చెందాలి, ఆయన రూపంలో మార్చబడాలి అని దేవుని యొక్క చిత్తం నాలో జరగాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు, ప్రయాణం సఫలం చేస్తాడు.